హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫిట్‌కస్ హోమియోపతి డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మ్యామ్ చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో కామన్ ప్రాబ్లమ్ వచ్చేసి థైరాయిడ్ అని ఉంటుంది. కొంతమంది థైరాయిడ్ ఉన్నప్పుడు సన్నగా అవుతారు, లావుగా అవుతారు. అసలు ఇది ఎందుకు వస్తుందంటారు? దీనికి కారణం ఏంటసలు? అది మన బాడీలో నెక్ రీజియన్‌లో ఒక బటర్‌ఫ్లై షేప్‌లో ఒక గ్లాండ్ ఉంటుంది. ఆ ఓకే. గ్లాండే థైరాయిడ్ గ్లాండ్ అంటాం. ఇదేం చేస్తుంది మన బాడీలో థైరాయిడ్ హార్మోన్ సెక్రీట్ అవుతూ ఉంటుంది. అంటే T3, T4 హార్మోన్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. ఇది సెక్రీట్ అవ్వాలంటే బ్రెయిన్ నుంచి ఒక ఇంపల్స్ పాస్ అవుతూ ఉంటాయి కెమికల్స్ అనేటివి. ఆ కెమికల్స్ వల్లనే ఈ గ్లాండ్ యాక్టివేట్ అయ్యి ఆ హార్మోన్ సెక్రీట్ చేస్తూ ఉంటుంది. ఇవి నార్మల్‌గా ప్రొడ్యూస్ అయ్యాయనుకోండి మన బాడీ హెల్తీగా ఉంటుంది. మనకేం ప్రాబ్లమ్స్ ఏది ఉండవు. ఈ హార్మోన్స్ మన బాడీ ఓవరాల్ మెటబాలిజంని లేదంటే మన ఎనర్జీ స్టేట్‌ని గాని, మన బాడీ ఫంక్షన్స్ కానీ అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటది. చాలామంది అంటూ థైరాయిడ్ వస్తే మీకు అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అని చెప్తుంటారు. ఎందుకంటే ఇది అన్ని ఆర్గాన్స్‌ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఇది ఇంబాలెన్స్ లేదంటే ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ఆర్గాన్స్ డిటేంజ్ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హైపోథైరాయిడిజం, ఒకటి హైపర్ థైరాయిడిజం అంటాం. హైపో అంటే ఏంటంటే ఫార్మ్ అవ్వాల్సిన హార్మోన్స్ అనేవి తక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. T3, T4 హార్మోన్స్ తక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటాయి. ఇది సెక్రీట్ అవ్వడం వాళ్ళకి ఏమవుతుంది మన బాడీలో లావైపోతుంటారు వాళ్ళు. అందుకనే హైపోథైరాయిడిజం వల్ల సడెన్‌గా వెయిట్ గెయిన్ అవుతుంటారు. వాళ్ళు ఇంకా స్కిన్ మొత్తం ఆయిలీగా అయిపోవడం, హెయిర్ ఫాల్ అవ్వడం, చలికి తట్టుకోలేకపోవడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఇంకా హైపోథైరాయిడిజం వల్ల పీరియడ్ సమస్యలు కామన్‌గా చూస్తుంటాం. అంటే పీరియడ్స్ సరిగ్గా రావు, డిలే అవ్వడం గానివ్వండి, లేదంటే గ్యాప్స్ ఎక్కువగా ఉండడం, హెవీగా బ్లీడింగ్ అవుతూ ఉండడం ఇవన్నీ హైపోథైరాయిడిజంలో చూస్తుంటాం. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే ఈ హైపర్ థైరాయిడిజంలో ఇది నార్మల్‌గా ప్రొడ్యూస్ చేసే హార్మోన్స్ కన్నా గూడా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. ఓకే. ఇది ఎక్కువైపోవడం వల్ల హైపర్ థైరాయిడిజం స్టార్ట్ అయిపోతుంది వాళ్ళు. దీనివల్ల వాళ్ళకేమవుతుంది మన మెటబాలిజం ఇంకా స్పీడప్ అయిపోతుంది వాళ్ళు. ఈ స్పీడప్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా గాని, లేదంటే ఎంత హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తున్నా గాని వాళ్ళు సన్నగా అయిపోతూ ఉంటారు. అందుకని వాళ్ళు హైపర్ థైరాయిడిజం వల్ల లీన్‌గా కనిపిస్తూ ఉంటారు. ఓకే. వీళ్ళకి కూడా వీళ్ళు వేడికి తట్టుకోలేకపోవడం, గుండె దడగా అనిపించడం, లేదంటే ఎక్కువగా స్వెట్టింగ్స్ రావడం ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో గూడా. ఓకే. దీంతో పాటు వాళ్ళకి పీరియడ్ సమస్యలు ఎలా ఉంటాయంటే, మెయిన్‌గా పీరియడ్స్ అనేటివి తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. స్కాంటీ బ్లీడింగ్ చూస్తుంటాం వీళ్ళలో. సైకిల్స్ రెగ్యులర్‌గా ఉంటాయి గానీ, బట్ స్కాంటీ బ్లీడింగ్ 1 డే లేదంటే 2 డేస్‌కే బ్లీడింగ్ ఆగిపోవడం, తక్కువగా బ్లీడింగ్ అవ్వడం, జస్ట్ స్పాటింగ్ మాత్రమే కనిపించడం ఇవన్నీ హైపర్ థైరాయిడిజంలో ఉంటాయి. వీళ్ళకి గుండె దడగా అనిపించడం, ఎక్కువ టెన్షన్స్ రావడం, లేదంటే హైపర్ టెన్షన్స్ రావడం ఇవన్నీ కామన్‌గా ఉంటాయి ఓకే. హైపర్ థైరాయిడిజంలో. సో, వాళ్ళు హైపో కిందకొస్తారు, లేదంటే హైపర్ కిందకొస్తారని చెప్పేసి ఆ థైరాయిడ్ లెవెల్స్ ప్రకారమే డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఎక్కువగా థైరాయిడ్ అనేది ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుందంటారు? ఇది ఏ ఏజ్‌లో రావచ్చండి. ప్రెజెంట్ ఉన్న డేస్‌లో అయితే చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఓకే. తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మేల్‌కి గాని, ఫీమేల్స్‌కి గాని ఎర్లీ ఏజ్‌లో స్టార్ట్ అయిపోతుంది. ఈళ్ళేం చేస్తారంటే చాలా డిలే అయిపోవడం వల్ల, లేదంటే ఎర్లీ ఏజ్ తెలుసుకోకపోవడం వల్ల అది ఇంకా అడ్వాన్స్‌గా మారిపోతూ ఉంటుంది. చాలామంది కామన్‌గా టెస్ట్ చేయించుకుంటారు. లేదంటే డైలీ టాబ్లెట్స్ యూజ్ చేస్తుంటారు. ఎర్లీ మార్నింగ్ ఒక టాబ్లెట్ ఏసుకోవాలని చెప్పేసి కంపల్సరీగా యూజ్ చేస్తుంటారు థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే. దీనివల్ల వాళ్ళకి మేల్స్ అయితే స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోవడం కానివ్వండి, సెక్షువల్ ఇష్యూస్ రావడం కానివ్వండి ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. ఫీమేల్స్‌లో కూడా యూట్రస్ ప్రాబ్లమ్స్ రావడం గాని, హెవీగా బ్లీడింగ్ అవ్వడం, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేటివి కామన్‌గా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్‌తో ఫేస్ చేస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతూ ఉంటుంది వాళ్ళని. ప్రెగ్నెన్సీ జర్నీ డిఫికల్ట్‌గా మారిపోవడం గాని, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఎర్లీగా అబార్షన్స్ రావడం, మిస్‌క్యారేజెస్ అనేటివి ఇలా కామన్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఈ హార్మోన్స్ అనేటివి ప్రెగ్నెన్సీ పైన యాక్షన్ చూపిస్తుంది. ప్రెగ్నెన్సీ గ్రో ఓకే. అవ్వాలన్నా, లేదంటే ప్రెగ్నెన్సీ ఫార్మ్ అవ్వాలన్నా, అది స్టేబుల్‌గా 9 మంత్స్ వరకు క్యారీ చేయాలన్నా కూడా ఈ హార్మోన్స్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఒకవేళ థైరాయిడ్ ఉంటే అంటే ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉండదంటారా? ఛాన్స్ లేదని కాదండి. ఛాన్స్ ఉంది. ఓకే. బట్ కొన్ని కండిషన్స్‌లో డిఫికల్ట్‌గా ఉంటది వాళ్ళు. హ్మ్. అందరికి నార్మల్ కావాల్సిన ప్రెగ్నెన్సీ వీళ్ళలో కొంచెం డిఫికల్ట్‌గా అవ్వడం, డిలే అవ్వడం ఉంటుంది. సో, ఓకే. వీళ్ళు హార్మోన్ లెవెల్స్ స్టేబుల్‌గా మెయింటైన్ చేస్తున్నంత వరకు వాళ్ళకి డిఫికల్ట్‌గానే ఉంటుంది. వన్స్ ఈ హార్మోన్ లెవెల్స్ అసలు స్టేబుల్ అయ్యాయనుకోండి, అన్ని హార్మోన్ ప్రొడక్షన్స్ నేచురల్‌గా ఉంటాయి. సో, వాళ్ళకి అన్ని ఆర్గాన్స్ హెల్తీగా ఫంక్షన్ అవుతూ ఉంటాయి. ఓకే. వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అంటే ఏది కనిపించదు అలాంటప్పుడు. ఓకే. ఈ థైరాయిడ్‌కి సంబంధించి మరి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యాహ్! అండి. నార్మల్‌గా అయితే థైరాయిడ్ సంబంధించి చాలా మంది మెడిసిన్స్ యూజ్ చేస్తుంటారు. ఎవ్రీడే యూజ్ చేయాలి. ఇంత లైఫ్ లాంగ్ వన్స్ అవును. థైరాయిడ్ స్టార్ట్ అయితే లైఫ్ లాంగ్ మనం ఉన్నంత వరకు మెడిసిన్స్ యూజ్ చేయాల్సినవి. ఇంకా డోస్ పెంచుకుంటూ పోవాలి అలా చెప్తుంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదండి. ఈ ఓకే. థైరాయిడ్ ఇంబాలెన్స్‌కి మెయిన్ కారణం ఏంటి? ఫ్యామిలీ టెండెన్సీ ఏదైనా ఉందా? ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటిక్స్ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉన్నాయా? లేదంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇలా ఓకే. ఇది వస్తుందని చెప్పి జెనెటిక్ వల్ల గూడా వస్తుందా? జెనెటిక్ వల్ల కూడా వస్తుందని చెప్పి. సో, ఇలాంటివేమన్నా ఉన్నాయని చెప్పేసి వాటన్నిటిని కన్సల్ట్ చేసి రూట్ చేస్తూ ఉంటాం. దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎవ్రీ 3 మంత్స్‌కి ఒకసారి ఆ థైరాయిడ్ అనేది మనం టెస్ట్ చేస్తూ ఉంటాం.
అంటే 3 మంత్స్‌కి, 3 మంత్స్‌కి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆ థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యాయనుకోండి, నార్మల్ అవుతాయి. నార్మల్ అయిపోయిన తర్వాత ఒక 3 మంత్స్ పాటు మెడిసిన్స్ యూజ్ చేసి స్టాప్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ డిపెండెన్సీ ఏది ఉండదు థైరాయిడ్ అనేది. ఎక్కడా లేదు. ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో కూడా థైరాయిడ్‌కి లైఫ్ లాంగ్ డిపెండెన్సీనే ఉంటుంది. బట్ హోమియోపతిలో మాత్రమే ఇది లైఫ్ లాంగ్ డిపెండెన్సీ లేదు. కొద్ది రోజులు మాత్రం మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. ఆ కొద్ది రోజులనేది ఒక కేస్‌ని బట్టి డిపెండ్ అవుతుంది. వాళ్ళకి ఆ థైరాయిడ్ లెవెల్స్ ఎంతలో ఉన్నాయి? ఏ రేంజ్‌లో ఉన్నాయి? హైపోలో ఉన్నారా? హైపర్‌లో ఉన్నారా? లేదంటే బాడీ కండిషన్ ఏ విధంగా ఉంది? లేదంటే ఆ బాడీకి ఇంకా స్ట్రెస్ లెవెల్స్ కానీ, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా ఉన్నాయా? వీటి పరంగా డిపెండ్ అవుతూ ఉంటుంది. వన్స్ ఇవన్నీ రెగ్యులర్‌గా మెడిసిన్స్ ఫాలో అవుతూ, ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేశామనుకోండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకున్నామనుకోండి, ఈ థైరాయిడ్ ఈ థైరాయిడ్ సింప్టమ్స్ అనేటివి మనం ఎర్లీగానే తగ్గించుకోవచ్చు. ఆల్మోస్ట్ 1.5-2 ఇయర్స్‌లోనే మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు ఇది. ఓకే. అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం వాడాల్సిన అవసరం లేదంటారు. లేదండి. ఓకే మేడం. థాంక్ యూ సో